చెప్తున్నారు? కుటుంబ ఆశీర్వాద పండుగలు అంటే కుటుంబానికి వచ్చేస్తే కుటుంబం వేసుకుని వచ్చేస్తే ఆశీర్వాదం వచ్చేస్తుంది ఆ మీటింగ్లోకి. మరి రాసేది అదే కదా, కుటుంబ ఆశీర్వాద పండుగలు. దౌర్భాగ్యం. నువ్వు దేవుని మాటకు విధేయుడవవు. విధేయత చూపించమంటే ఇంతగా చట్టా ఉంది అబ్రహాం జీవితంలో. ఇదంతా నాకు వద్దండి, నేను కాలు మీద కాలు వేసి కూర్చుంటా, మోకరేస్తా, ప్రభువా అంట వచ్చి పడిపోవాలి. అది ఎలా వస్తుంది? దౌర్భాగ్యం. సేవకులు సరి అయిన బోధ చేయటంలా. ఆశీర్వాదాలు ఇస్తాడు, దాని వెనుక నువ్వు చాలా ప్రయాసపడాలి, చాలా శ్రమ పడాలి. భక్తుల జీవితాలు చదవండి. కింగులాగా తిరిగాడు సౌలు. ప్రభువు పట్టుకున్న తర్వాత కింగు లేదు అక్కడ. ఏముందండి? శ్రమలు, కష్టాలు, కన్నీరు, ఉపవాసం, జాగారాలు, సహోదరుల చేత అవమానాలు, కొరడా దెబ్బలు, ప్రాణాపాయ పరిస్థితులు, దిగంబరత్వం, అన్నం లేకపోవటం, ఉపవాసాలు, ఎన్నో రాస్తాడు తన పత్రికలో పౌలు. కనుక దేవుని మాటకు విధేయత చూపించడం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు కష్టాలు అనుభవించాలి అని తీర్మానం చేసుకోవటం. మనం కూడా అంటాం కదా, కీడు వెనుక మేలు. ముందు కీడు అంటే కష్టం, నష్టం, బాధ. దేవుని కొరకైన ప్రయాస, ఆయన మాట వినటం వలన నీవు పడటాన్ని బట్టి అప్పుడు వస్తాయి ఆశీర్వాదాలు. ఇప్పటికీ 4000 సంవత్సరాల చరిత్ర చూడండి. ఇజ్రాయేలు దేశం అబ్రహాము సంతానం. ఉన్నారా లేరా? నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నా. ఎన్ని వంశాలు, హిత్తీయులు, హివ్వీయులు, కనానీయులు, పెరిజీయులు, ఏమంటే యెబూసీయులు, అన్ని అసలు మట్టి కొట్టుకుపోయారు. అంతే. వీళ్ళంతా ఎవరు నిలబడ్డారు? ఇశ్రాయేలీయులు నిలబడ్డారు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నేను గొప్ప జనంగా చేస్తా. ఇప్పటికి ఇజ్రాయెల్ దేశంలో 4000 సంవత్సరాలు అబ్రహాము నుంచి ఇప్పటి వరకు చేశాడుగా. ఇంకో మాట ఏంటంటాడు? నిన్ను ఆశీర్వదించి నీ నామాను గొప్ప చేస్తా. రక్షించబడిన కరడుగట్టిన నక్సలైట్ల దగ్గర నుంచి, హంతకుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, రాజుల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎవరైనా కానివ్వండి, రక్షించబడిన ప్రతి ఒక్కడు ప్రపంచంలో అబ్రహాము కుమారుడు, అబ్రహాం కుమార్తె. అవునా కాదు? అంతేగా? మనమంతా అబ్రహాము కుమారులం, అబ్రహాము యొక్క వంశములోకి చేర్చబడ్డాం. జక్కయ్యను గురించి ప్రభు అన్న మాట, ఇతడును అబ్రహాము కుమారుడే. 19వ అధ్యాయంలో 10-11 వచనాల్లో మనం చూస్తాం లూకాసు సువార్త. ఆ తర్వాత ఇంత చదివిన గలతీ 3:16లో క్రీస్తుని ఈ లోకానికి తీసుకొచ్చి ప్రపంచానికి ఆశీర్వాదానికి కారకుడైపోయాడు అబ్రహాము. వీటి వెనుక అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించడం చూస్తే, ఆ విధేయత వెనుక ఎంతో కన్నీటి గాథ ఉన్నది. ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి, ఎన్నో ప్రయాణాలు ఉన్నాయి, ఎంతో ప్రయాసం. వీటన్నిటి ఫలితార్థం అబ్రహాము ఆశీర్వాదం. కనుక ప్రియమైన దేవుని పిల్లల వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆలోచన చేద్దాం. ఆశీర్వాదం ఊరకనే రాదండి. ఆశీర్వాదం ప్రార్థన చేసేస్తే రాదండి. దాని వెనుక వాక్య విధేయతను కనపరచాలి. ప్రభువు కొరకున ప్రయాస కనపడాలి. ఆ ప్రయాసను చూసిన దేవుడు నిన్ను ఆశీర్వదించటం మొదలు పెడతాడు.